ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రతకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో భాగంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు సందర్శిస్తారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించేలా సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పుష్కర్ ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్రకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమీక్షించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి గాలింపు చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందు ప్రతి బోటు, మత్స్యకారుడి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి మత్స్యకారుల భద్రతకు చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఆదేశించారు. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ది అంశాల పరిశీలనకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చేపట్టిన యునైటెడ్ కింగ్డమ్, అమెరికా దేశాల పర్యటన ఈ రోజు నుంచి ప్రారంభమైంది. పర్యటనలో భాగంగా లండన్కు చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ ప్రముఖ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, బిజినెస్ స్కూళ్లను సందర్శించడంతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ను ఈరోజు ముఖ్యమంత్రి సందర్శిస్తారు. సాయంకాలం ఎమిరేట్స్ క్రీడా మైదానంలో జరిగే ఈపీఎల్ ఫుట్బాల్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. రేపు కేంబ్రిడ్జ్ బృందంతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారని అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతంలో ప్రతి కదలికను పర్యవేక్షించేలా అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇటీవల రాష్ట్ర అటవీశాఖ బృందం కర్ణాటకలో 3 రోజుల పాటు పర్యటించి అక్కడి అటవీశాఖలో అమలవుతున్న వ్యవస్థలను అధ్యయనం చేసింది. ఈ వివరాలతో కూడిన నివేదికను ఉప ముఖ్యమంత్రికి సమర్పించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కర్ణాటక తరహాలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సూచించారు. దీని ద్వారా అడవుల మ్యాపింగ్, వన్యప్రాణుల కదలికలు, డ్రోన్లు, కెమెరా ట్రాప్లు, అటవీ అగ్ని ప్రమాదాలు, మానవ వన్యప్రాణి ఘర్షణలను ఒకే చోటు నుంచి పర్యవేక్షించవచ్చునని అన్నారు. పంట నష్టాలకు పరిహారం చెల్లింపు ప్రక్రియను కూడా డిజిటలైజ్ చేసి వేగంగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా సీతానగరంలో పుష్కర్ ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పథకం పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ, రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పుష్కర్ ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్ర ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలియజేస్తూ, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపుగానే గోదావరి వరద జలాలను పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల నుంచి ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ బ్యాలెన్స్ పనులన్నీ కూడా పూర్తి చేసి ఉత్తరాంధ్రకు అనకాపల్లి వరకు కూడా నీళ్లు తీసుకెళ్లాలని లక్ష్యం ఏదైతే పెట్టారో ఆ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా ఈ 2 నెలల్లోనే 1800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రిటికల్ వర్క్స్ దగ్గర 5 నదులు క్రాసింగ్, 100 మీటర్స్ డెప్త్ ఉన్నటువంటి హిల్స్ కటింగ్, ఇటువంటి క్లిష్టమైనటువంటి పనుల్ని సైతం అధిగమించి ఎల్ఎంసీ ఆ వాటర్ క్లియరెన్స్ ని ఈ రోజుకి మనం పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జూనియర్ వైద్యుల ఉపకార వేతనాలను 15% పెంచలేమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. అమరావతిలో జూనియర్ వైద్యుల సంఘం ప్రతినిధులు నిన్న మంత్రిని కలిసి ఉపకార వేతనం పెంపుతో పాటు పలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వేతన పెంపుపై పునరాలోచించి వెంటనే విధులకు హాజరు కావాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో జూనియర్ వైద్యుల సేవలు కీలకమని, వారి సమస్యలపై మరోసారి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు 4 రోజుల పాటు కొనసాగాయని శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఈ 4 రోజుల్లో 25 గంటల 15 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు జరిగాయని చెప్పారు. 12 బిల్లులు ప్రవేశపెట్టగా అన్నీ ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని తెలిపారు.
ఒక బిల్లు ఉపసంహరించుకున్నట్లు 3 లఘు చర్చలు జరిగాయని చెప్పారు. వివిధ అంశాలపై 103 మంది సభ్యులు ప్రసంగించారని స్పీకర్ తెలిపారు. అనంతరం శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ 2026 ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. విజయవాడ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఐఆర్లో నోటీసుల జారీ, ధ్రువపత్రాల పరిశీలన, విచారణలు, క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారాన్ని షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. జూలై 1వ తేదీ నాటికి 18 ఏళ్లు పూర్తయిన యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు కళాశాలల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని, ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తెలంగాణలో డిసెంబర్ 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఢిల్లీలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయాను కలిసి కార్యక్రమానికి హాజరు కావాలని నిన్న ఆహ్వానించారు. అనంతరం మంత్రి శ్రీహరి మాట్లాడుతూ యువ క్రీడాకారులకు జాతీయ స్థాయిలో మెరుగైన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఖేలో ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఖేలో ఇండియా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి తెలంగాణను దేశ క్రీడా పటంలో మరింత బలమైన రాష్ట్రంగా నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. సమాజానికి వృద్ధులు చేసిన సేవలను గుర్తిస్తూ మలి వయసులో వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈరోజు జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. వారి ప్రాథమిక అవసరాలు తీర్చడంతో పాటు వారికి భద్రత కల్పించడం, మెరుగైన జీవన పరిస్థితులు కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నాయి. వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలోని తాడికొండలో నిర్మిస్తున్న ఐఐటి నీట్ ఎక్సలెన్సీ సెంటర్లోని విద్యార్థులకు విద్యతో పాటు అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. ఎక్సలెన్సీ సెంటర్లో అదనపు భవనాల నిర్మాణంపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. క్యాంపస్లో అంతర్గత రోడ్లు, వాకింగ్ ట్రాక్, బ్యాడ్మింటన్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. వాతావరణం. రుతుపవన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ యానాములోని దిగువ ట్రోప్ ఆవరణలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. తెలంగాణలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రతకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో భాగంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు సందర్శిస్తారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించేలా సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పుష్కర్ ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్రకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.